హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో నేను కొన్ని డిఎస్సి పర్పస్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని, వ్యాకరణ బిట్స్ ఏ రకంగా ఉంటాయి అంటే డిఎస్సి పర్పస్లో గ్రామర్ బిట్స్ని కొద్దిగా మనల్ని స్టేజ్ని పెంచి అడిగే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ చేస్తూ ఏ రకంగా అడుగుతారు. సో ఇటువంటి బిట్స్ని మనం ముందు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం డిఎస్సిలో వచ్చే బిట్స్ని చాలా ఈజీగా మనం పూర్తిగా ఈజీగా వన్ సైడెడ్గా పెట్టవచ్చు ఆ కాన్సెప్ట్తో. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బహువికల్ప ప్రశ్న శబ్దభేదిని బేస్ చేసుకుని అని చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ పదబంధ అంటున్నాడు, అంటే గ్రామర్ పార్టే పదబంధ అన్న, పదాన్ని బంధించడం ఏదైతే ఉందో అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. రోగి దూద్ పీ రహీ హై, చూడండి ఫ్రెండ్స్, రోగి దూద్ పీ రహీ హై. సో ఈ రోగి దూద్ పీ రహీలో అండర్లైన్ దేనికి చేశాడు? పీ రహా థా, రోగి దూద్ పీ రహా థా. ఓకే, అండర్లైన్ దేనికి చేశాడు? పీ రహా థా అనే వర్డ్ని అండర్లైన్ చేశాడు. ఓకే, వాక్యమే రేఖాంకిత్ పదబంధ్ క్యా హై, రేఖాంకిత్ అనేది ఏంటి అని చెప్పి మనం నేర్చుకున్న గ్రామర్ ప్రకారంగా పీ రహా థా అనేది ఏంటండి? ఎస్, తాగుతున్నాడు అంటే క్రియ. సో ఇక్కడ కొత్తగా ఏం ఆలోచించక్కలా, క్వశ్చన్ పదబంధ్ అన్నాడు ఏంటి అని. సో క్రియాపదబంధ్, ఇదే ఆన్సర్ అండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తోంతో ఉనికి దహకతి భూరి ఆంఖో సే భయ నా లగ్తా థా. చూడండి, ఇక్కడ तोतों को उनकी दहकती भूरी आँखों, అంటే ఇక్కడ దహకతి భూరి ఆంఖం పక్షులకు సంబంధించిన ఒక బాడీ పార్ట్ గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. సో ఏదైనా ఒక ప్లేస్ కానీ ఒక వస్తువు కానీ నేమ్ని సూచిస్తే ఇది బాడీ పార్ట్ యొక్క నేమ్ ఏమని చెప్తామండి? ఎస్, ఆన్సర్ వచ్చి సంజ్ఞా పదబంధ్. నెక్స్ట్ చూసినట్లయితే వహ లడకా అచ్చా లిఖతా హై, వహ లడకా అచ్చా లిఖతా హై, रेखांकित में पदबंध या शब्दभेद के आधार पर रेखांकित शब्द क्या है అని చెప్పి అడిగితే ఆన్సర్ చేయండి. మరి ఏంటి? ఎస్, సర్వనామ్. నెక్స్ట్ చూడండి, భారత్ की राजधानी दिल्ली है, भारत की राजधानी दिल्ली है, रेखांकित शब्द త్వరగా చేయాలండి ఆన్సర్. ఎస్, సంజ్ఞ. నెక్స్ట్, कमरे में आते ही भाई साहब का वह रौद्र रूप देखकर प्राण सूख जाते हैं. చూడండి, ఇక్కడ भाई साहब का, చూడండి, कमरे में आते ही भाई साहब का वह रौद्र रूप देखकर, అంటే ఇది విశేషణము అని అనుకుంటారు, కానీ ఇక్కడ రూపం పేరుని అనౌన్స్ చేస్తుంది. అది చూసుకోండి, రౌద్ర రూప్. సో ఒక రూపాన్ని నేమ్లోకి మార్చడం అనేది జరిగింది. ఇక్కడ గుణం కాదండి, అది మనం చేయాల్సింది. సో అది ఐడెంటిఫై చేయాలి. గుణం అనుకున్నామా విశేషణ పెడతారు, కానీ రాంగ్ అవుతుంది. సో రూపం యొక్క పేరు కాబట్టి ఖచ్చితంగా సంజ్ఞానే
చెప్పుకోవాలి. నెక్స్ట్ చూడండి, सीमा बहुत बुद्धिमान छात्र है. వాక్య में संज्ञा शब्द क्या है? చాలా ఈజీ, మీరు చేసేయండి. అట్లానే ततारा की तलवार एक विलक्षण रहस्य थी. इस वाक्य में से संज्ञा शब्द क्या है అని చెప్పి అడగడం అనేది జరిగింది. సంజ్ఞా శబ్ద చెప్పండి. ఎస్, ఓన్లీ తల్వార్ కాదండి, తతారాకి తల్వార్, తతారాకి తల్వార్ అనేది సంజ్ఞా శబ్ద. ఇక్కడ రెండు ఇచ్చాడు కదా, ఓన్లీ తల్వార్ ఇస్తే తల్వార్ ఒకటే పెట్టుకుంటాము, కానీ తల్వార్ పక్కన ఏక్ అని కూడా మెన్షన్ చేశాడు. ఏక్ అనేది సో అది విశేషణలోకి రావడం అనేది జరుగుతుంది. విలక్షణ్, ఏక్ విలక్షణ్, విలక్షణ్కి విశేషణ అన్నమాట. నెక్స్ట్ చూడండి, वामिरो फटती हुई धरती के किनारे चीखती हुई दौड़ रही थी. इसमें दौड़ना क्या है? दौड़ रही थी మీరు చేసేయండి ఇది. बच्चे बगीचे में खेल रहे हैं. बच्चे बगीचे में खेल रहे हैं. इसमें బచ్చే బగీచే మే అనేది ఏంటి అనేది చూడండి. మీరు చేసేవచ్చు ఇది కూడా, చెయ్యాలి, చేయకపోతే కష్టం. मोन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा. इस वाक्य में रेखांकित शब्द 4:24. ఇట్లానే ఉంటాయండి డిఎస్సి బిట్స్. అందుట్లో మనకి ఖచ్చితంగా అది దేనికి సంబంధించినవి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినవి, ఎల్పీలు కూడా కాదు కదా. కాబట్టి బిట్ 4:24 पर झंडा फहराएगा అంటే జెండా ఫహరాయేగా క్లియర్ కట్గా కనిపిస్తుంది చూడండి. జెండా ఫహరాయేగా కితనే బజే 4:24 पर. सो झंडा फहराने का विशेषण को क्रिया विशेषण कहते हैं. लाल रंग की पुस्तक मेज पर रखी है. रेखांकित शब्द में पद पुस्तक. पुस्तक ఇంకా ఆలోచిస్తున్నారే. उसने ततारा, उसने ततारा को तरह तरह से अपमानित किया. इस वाक्य में పదబద్ చూడండి. పదబద్ ఏంటి? तरह तरह से, చాలా ఈజీ. तरह तरह से, हल्की हल्की, धीरे धीरे. यस, क्रिया विशेषण. नीम की छनी छाँव में व्यक्ति आनंद का अनुभव करता है. नीम की छनी छाँव में व्यक्ति आनंद करता है. इस वाक्य में विशेषण शब्द क्या है? गुणम, गुणाన్ని తెలిపేది छनी छाँव. निर्भीक, निर्भीक और साहसी वजीर अली अपने अधिकार के लिए लड़ रहा था. इस वाक्य में विशेषण शब्द क्या है? निर्भीक और साहसी वजीर अली अपने अधिकार के लिए. చూడండి, ఎస్ విశేషణ శబ్దం గుణం. వజీర్ యొక్క గుణం ఏంటి? నిర్భయస్తుడు మరియు సాహసవంతుడు.
అదే గుణం. కాబట్టి అది ఎక్కడుందో వెతకండి. నిర్భీక్ और సాహసి. महंगी खरीदी हुई, చూడండి, महंगी खरीदी हुई शाल फट गई है. रेखांकित पदबंध. महंगी खरीदी हुई शाल. शाल महंगी खरीदी हुई. చెప్పండి ఆన్సర్. ఎస్, విశేషణం. महंगी खरीदी हुई అంటే గుణం తెలుపుతుంది ఇక్కడ. फैलते हुए, చూడండి, फैलते हुए प्रदूषण ने पंछियों को बस्तियों से भगाना शुरू कर दिया. చెప్తారా చెప్పమంటారా? फैलते हुए प्रदूषण, प्रदूषण, प्रदूषण మళ్ళీ విశేషణ అంటారా? संज्ञा अंडी. राइट. विरोध करने वाले व्यक्तियों में कोई नहीं बोला. विरोध करने वाले व्यक्तियों में कोई नहीं बोला. विरोध करने वाले व्यक्तियों में कोई नहीं बोला. ఇక్కడ వ్యక్తిని డైరెక్ట్గా చూపిస్తున్నాడా? కాదు, ఇండైరెక్ట్గా చూపిస్తున్నాడు. సో సర్వనామ్. वे सिनेमा की चकाचौंध के बीच रहते हुए भी यश और धन लिप्सा से कोसों दूर ही रहे. इस वाक्य में क्रिया कोसों दूर अंतेना, दूर ही, दूर रहे, दूर रही रहे अदेगा. राइट. मंजू मैदान में, मंजू मैदान में खेल रही है, खेल रही है. नेक्स्ट, क्रिया संबंध, क्रियापदबंध का उदाहरण छांटिए. बिल्ली ने उछक कर 2 में से 1 अंडा तोड़ दिया. क्रियापदबंध का यह काम तो हमेशा आदर्शवादी लोगों ने ही किया है. दोनों कबूतर रात भर खामोश और उदास बैठे रहते हैं. शैलेंद्र तो फिल्म निर्माता बनने के लिए सर्वदा अयोग्य थे. ఇక్కడ క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రతి వాక్యంలో కూడా క్రియ అనేది ఉంది అని చెప్తున్నారు, కానీ అండర్లైన్ వర్డ్ చూసుకోండి. బిల్లీకే నే ఉచక్కర్, ఇది క్రియ కాదు. అంటే ప్రతి దాంట్లో క్రియ ఉన్నప్పుడు అక్కడెక్కడో అండర్లైన్స్ కనిపిస్తున్నాయి. యహ్ కామ్ క్రియ కాదు. బైటే రహితే హై, కూర్చుని ఉంటారంట, క్రియ క్రియలాగానే ఉంది. సర్వదా అయోగ్య థే, అయోగ్య క్రియ కాదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఎస్, 20th క్వశ్చన్ ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 20 బిట్స్తో ఇంకొక వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.